హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈరోజు అప్పును అరెస్ట్ చేసి ఉంటారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే రౌడీలను అక్కడ ఉండే అబ్బాయిల్ని కొట్టి ఉందనేసి అరెస్ట్ చేసి ఉంటారు. అప్పుడు పోలీస్ అతను అంటాడు, నువ్వు అమ్మాయివేనా అలా కొట్టావు వాళ్ళను, వాళ్ళు తలకాయలమ్మ టెంకాయలు కాదవి అలా కొట్టావు అని అంటూ ఉంటాడు పోలీసు. అలా అంటూ ఉంటాడు. వాళ్ళని ఎందుకు కొట్టావు అని అంటూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్ అక్కడికి వచ్చేసి ఏంటి మా అప్పును టీస్ చేశారా, మీరు మా అప్పును టీస్ చేశారని అక్కడ ఉండే 4 అబ్బాయిల్ని బాగా కొట్టేస్తుంటే నా ముందరే వాళ్ళని అట్లా కొడుతున్నావు, నువ్వు నేను లేకోకుండా మర్డర్ చేసేస్తావా వాళ్ళని ఏంటేంటి అని పోలీస్ అంటూ ఉంటాడు. అప్పుడు కళ్యాణ్ని వీడిని కూడా అరెస్ట్ చేయండి రా అనేసి లాకప్లో వేసేస్తారు. మీ నాన్న నెంబర్ చెప్పు, మీ నాన్న నేనెవరో తెలుసా అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. మీ నాన్న నెంబర్ చెప్పురా, నేను మీ నాన్నతో మాట్లాడతానంటే తను రాజ్ నెంబర్ ఇస్తాడు. అప్పుడు అక్కడేమో కావ్య రాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య రాజుకి కాఫీ తెస్తూ ఉంటుంది. నువ్వేంటి ఈ పనులు చేయకపోతే ఏమవుతుంది ఈ 3 days అంటుంటే, నా మీద ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుంటుందా, అంతేకాని అమావాస్యకు ఒకసారి పుణ్యానికి ఒకసారి చూపిస్తే చాలదు అని కావ్య అంటుంటుంది. అంటే నీతో ఎలా మాట్లాడినా ఇంతేనే, ఎలా మాట్లాడినా కూడా ఇలా అర్థం చేసుకుంటావు నువ్వు, అది ఇది అని కావ్య రాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే రాజు కూడా తనలో కాఫీలో షుగర్ వేయలేదు అంటాడు. కాఫీలో షుగర్ వేయలేదంటే ఇలానే ఉంటుంది మరి అలా మాట్లాడితే అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడే రాజుకు ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎవరండి మాట్లాడేది అంటారు. నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అంటారు. పోలీస్ స్టేషన్ నుంచా? మీ కొడుకును ఇక్కడ అరెస్ట్ చేశాము, ఇక్కడ 4 రౌడీలను బాగా కొట్టాడు, అమ్మాయిలాగా ఉండే అబ్బాయి ఈ అబ్బాయి ఇద్దరు కలిసి అబ్బాయిలని బాగా కొట్టేశారు, అందుకే అరెస్ట్ చేశాము అంటారు. నాకు కొడుకు లేరండి, మీరు ఏ నెంబర్కి ఫోన్ చేసి ఏ నెంబర్ అనుకుంటున్నారు మీరు అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడే ఉండేసి ఎవరండి పేరు చెప్పండి అంటే కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ అరెస్ట్ చేశారా? ఎందుకని తను వెంటనే రెడీ చేసి బయలుదేరుతూ ఉంటాడు. కావ్య నేను కూడా వస్తా అంటుంది. నువ్వు వద్దు, నువ్వేం చేస్తావు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తాను అని అంటాడు. రాజు వెళ్తాడు. కావ్య అక్కడే ఉంటుంది. తర్వాత రాజు వెళ్తూనే కళ్యాణ్ని లాకప్లో చూసి పోలీస్ మీద చేయి చేసుకుంటాడు. అప్పుడు పోలీసు వీడిని కూడా అరెస్ట్ చేయన్నారు. నేనెవరు అనుకుంటున్నావు, నువ్వు అరెస్ట్ చేస్తా అంటున్నావు అంటే, నువ్వు ఎవరైతే నాకేంటి, ముందు లాకప్లోకి వెళ్ళు అనేసి రాజును కూడా అరెస్ట్ చేస్తారు. అప్పుడు అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అనేసి కావ్య అప్పు చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలని అయ్యో దుగ్గిరాల పరువంతా నన్ను రోడ్డుకి ఇచ్చేస్తారు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఉండేసి, సార్ నేను కదా తప్పు చేసింది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని వదిలేసేయండి సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు బంటిగానికి చెప్తుంది, అక్కకు ఫోన్ చేయపోరా అని. కావ్యకు ఫోన్ చేస్తున్నా కావ్య వచ్చేస్తుంది. కావ్య వస్తూనే, ఏంటి సార్ మా వాళ్ళని మీరు అరెస్ట్ చేశారు, మా వాళ్ళు ఏం చేశారు, కవి గారు మా చెల్లెలు తప్పు చేయలేదని వచ్చేసి వాదిస్తూ ఉంటే మా కవి గారిని అరెస్ట్ చేశారు, అలాగే మా కవి గారు అంటే మా ఆయనకు చాలా ఇష్టం, మా వారిని కూడా అరెస్ట్ చేశారు, నేను మీకు నిజం చెప్పిస్తాను చూడండి అని వాళ్ళతో నిజం చెప్పించేస్తుంది. తర్వాత ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆషాఢ మాసం గోరెంటాకు ఎపిసోడ్ నెక్స్ట్.